వైసీపీ మెగా డిఎస్సి పోరాటం మూడో రోజుకు చేరింది. లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతలు కార్యకర్తలు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. మెగా డిఎస్సి అంశాన్ని రానున్న శాసనమండలి సమావేశంలో లేవనెత్తుతామని వైసీపీ స్పష్టం చేసింది. మరోవైపు చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజని చేపట్టిన రిలే నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు అనుమతి లేదంటూ సభా ప్రాంగణాన్ని ఖాళీ చేయించిన పోలీసులు విడుదల రజనిని బలవంతంగా దీక్షా శిబిరం నుంచి తరలించారు. దీంతో పోలీసుల తీరుపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు డౌన్ డౌన్, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే మెగా డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరి కొత్త డిఎస్సిని ఎలా పారదర్శకంగా నిర్వహిస్తారో చెప్పాలంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. దీంతో డిఎస్సి వ్యవహారం ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. రోడ్లపై నిరసనలు, మండలిలో పోరాటం, ప్రభుత్వంపై వైసీపీ ఒత్తిడి, ఈ వివాదం ఎక్కడికి దారితీస్తున్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ మెగా డిఎస్సి పోరాటం మూడో రోజుకు చేరింది. లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతలు కార్యకర్తలు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. మెగా డిఎస్సి అంశాన్ని రానున్న శాసనమండలి సమావేశంలో లేవనెత్తుతామని వైసీపీ స్పష్టం చేస్తోంది. మరోవైపు చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజని చేపట్టిన రిలే నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు అనుమతి లేదంటూ సభా ప్రాంగణాన్ని ఖాళీ చేయించిన పోలీసులు విడుదల రజనిని బలవంతంగా దీక్షా శిబిరం నుంచి తరలించారు. దీంతో పోలీసుల తీరుపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు డౌన్ డౌన్, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన దిగారు. మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే మెగా డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. త్వరలో మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరి కొత్త డిఎస్సిని ఎలా పారదర్శకంగా నిర్వహిస్తారో చెప్పాలంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. దీంతో డిఎస్సి వ్యవహారం ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. రోడ్లపై నిరసనలు, మండలిలో పోరాటం, ప్రభుత్వంపై వైసీపీ ఒత్తిడి, ఈ వివాదం ఎక్కడికి దారితీస్తున్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, అంటే మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అసలు అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ గత 3 రోజులుగా రిలే దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. 6వ తారీఖు నుంచి ఈ దీక్షలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి 2025 పేరుతో ఏదైతే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారో ఈ పోస్టుల భర్తీ వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. అందుకు స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాలను ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండా, టెట్ పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇవ్వటం కావచ్చు, లేదంటే జీవోలు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొన్ని జీవోలు ఇవ్వడం, ఆ తర్వాత జీవోలను మారుస్తూ మళ్ళీ 56 జీవో ఇవ్వడం, ఇలా అనేక రకాలుగా జరిగినటువంటి పరిణామాలను ఈ అవకతవకలకు కారణం అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మెగా డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహించాలంటూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం సంఘటన పైన సిబిఐ విచారణ కూడా జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి డిమాండ్. దీంతోనే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా పోరాటాలు చేస్తుంది. అందులో భాగంగా ఈ మెగా డిఎస్సి అక్రమాలకు సంబంధించి రిలే దీక్షలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ రిలే దీక్షల సందర్భంగా నిన్న మొన్న చూస్తే కూడా చాలా చోట్ల కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రిలే దీక్షలను అటు పోలీసులు కానీ ఇటు టీడీపీ కార్యకర్తల నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఇక ఈ రోజు తాజాగా చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజని రిలే దీక్ష చేస్తున్నటువంటి సందర్భంగా పోలీసులు ఆమెను రిలే దీక్ష నుంచి బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె కింద పడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ సంఘటన పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ పార్టీ పెద్దలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక మాజీ మంత్రి శాంతియుతంగా రిలే దీక్ష చేసినటువంటి సందర్భంలో పోలీసులు ఆమెతో వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఈ తీరు సరిగా లేదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక చిలకలూరిపేటలోనే కాదు, ఈ రోజు కడప జిల్లా జమ్మలమడుగులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రిలే దీక్ష
చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన సతీమణి కూడా దీక్షలో కూర్చున్నటువంటి నేపథ్యంలో ఆమెను కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇంకా మరికొన్ని చోట్ల కూడా ఎలాంటి సంఘటనలు జరిగాయి. మొన్న విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీక్ష చేసినటువంటి సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి సంఘటనలు మనం చూడటం జరిగింది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఈ పరిణామాలన్నింటినీ కూడా తాము శాంతియుతంగా దీక్షలు చేస్తూ ఉంటే ఆ దీక్షలకు భగ్నం కలిగించే ప్రయత్నం ఇటు తెలుగుదేశం పార్టీ కానీ పోలీసులు కలిసి చేస్తూ ఉన్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ తాజాగా ఈ అంశానికి సంబంధించి నిన్న విద్యాశాఖ అధికారులు కూడా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2025 మెగా డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే కొంతమంది డిఎస్సి అభ్యర్థులు సోషల్ మీడియా వేదిక తమకు జరిగినటువంటి అన్యాయం ఉందో దాన్ని చెప్తున్నటువంటి సందర్భంలో ఆ సందేహాలకు కానీ లేకపోతే ఆ అనుమానాలకు ఇటు తాము సవివరంగా వివరణ కూడా ఇస్తున్నామని కూడా ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వాళ్ళు మాత్రం మెగా డిఎస్సీలో ఎక్కడ అక్రమాలు జరగలేదని స్పష్టంగా అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు త్వరలో మరో మెగా డిఎస్సీని కూడా నిర్వహించబోతున్నామంటూ కూడా ఇటు ప్రభుత్వం నిన్న చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇస్తాము, డిసెంబర్ లో పరీక్షలు నిర్వహిస్తాం. కాబట్టి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఈ అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనే సూచన అయితే ఇటు ప్రభుత్వం వైపు నుంచి వస్తుంది. మరోవైపు ఈ రోజు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద టీచర్లు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఏదైతే 2025 మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందారో టీచర్లు వాళ్ళని అవమానించేలాగా ఇలా మెగా